మాజీ సీఎం గులాబీ దళపతి కేసీఆర్కు గడ్డుకాలం తప్పేటట్టు లేదా? కాళేశ్వరం కమిషన్ నివేదికలు సంచలన నిజాలు బయటపడ్డాయా? క్వాలిటీ కంటే కాళేశ్వరంలో కరప్షన్ ఎక్కువైపోయిందా? ఇంజనీర్లు మొదలు ప్రభుత్వ పెద్దల దాకా అందరికీ వాటా దక్కిందా? అందుకేనా కేసీఆర్తో పాటు పలు పెద్ద తలకాయలు విచారణ ఎదుర్కొంటున్నాయా? అసలు జస్టిస్ ఘోష్ నివేదికలు ఏం తేలింది? అసలు అవినీతి మరక నిజమైతే కేసీఆర్ అండ్ టీంకు ఏం జరగబోతోంది? దీనిపైనే ఇవాల్టి తొలి వెలుగు స్పెషల్ ఫోకస్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ ఇంజనీర్లు, కీలక అధికారులు, కాంట్రాక్టర్లను ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్ తాజాగా మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్కు జూన్ 5న డెడ్ లైన్గా విధించారు. ఈ మేరకు సమన్లు కూడా జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దాని అనుబంధ ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నాటి సీఎం కేసీఆర్ సహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చింది. జూన్ 5న కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటెల రాజేందర్ను విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ జూలై నెలాఖరు వరకు సమయం పెంచింది. ఇటీవల విచారణ పూర్తి చేసిన కమిషన్ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలపై గతేడాది నుంచి విచారణ చేపట్టిన ఈ కమిషన్ రీడిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలను పరిశీలించింది. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన విషయాలపై ఇంజనీర్లు, అధికారులను ప్రశ్నించింది. అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తి చేసింది. ఇప్పటికే నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. ప్రభుత్వం కమిషన్ గడువును ఇప్పటికి 7 సార్లు పొడిగించింది. ఈ నెల 21 లేదా 22న నివేదిక సమర్పించాల్సి ఉండగా విచారణలో పలువురు అధికారులు గత ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు జరిగాయని చెప్పడంతో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకే వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వాస్తవానికి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ నినాదంతో 10 ఏళ్లు అధికారం చేపట్టింది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్. అయితే నిధులు, నియామకాలు సాధించడం ఎలా ఉన్నా నీళ్ల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున కోట్లు దండుకున్నారనేది కేసీఆర్ అండ్ టీంపై ఉన్న ప్రధాన ఆరోపణ. నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట అంతే స్థాయిలో అవినీతి జరిగిందనేది నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. దీన్నే ఎన్నికల అస్త్రంగా మలుచుకుని బీఆర్ఎస్ పార్టీని అధపాతాళానికి తొక్కివేయడంలో నాడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వడమే కాదు, ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన వెంటనే కాళేశ్వరం అవకతవకలపై విచారణకు ఆదేశించే విధంగా చేసిన ప్రయత్నాలు ఫెయిల్యూర్ కాలేదు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ సాగుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అతి త్వరలోనే నివేదిక సమర్పించబోతోంది. అయితే జ్యుడిషియల్ విచారణలో నిజ నిజాలు బయటపడ్డట్లుగా తెలుస్తోంది. దీంతో గులాబీ దండులో వణుకు మొదలైందని సమాచారం. చూస్తున్నా మామ అల్లుళ్ళు తోకదెగిన బల్లులాగా ఎగురులాడుతున్నారు. బల్లి తోక తెగితే ఎట్లా ఎగురుతుందో మామ అల్లుళ్ళు కూడా గట్లనే ఎగురుతారు. ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే. అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు. అసెంబ్లీకి మాత్రం రాడు. చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు. ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ, నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడేవాడని ఉంటాడని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. రాపోలం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంతన్నిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం కలిసిపోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం.
ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం. అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. అడిగేటోడు నీవోడే, చూపించేటోడు నీవోడే. నీ సొల్లు పురాణం అంతా 4 గంటలు చెప్తున్నావు కదా. నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడదాం రా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ మేడి పండైంది, సుందిల్ల సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. 10 ఏళ్ళు ఇస్తే గది కట్టిండ్రు. కాళేశ్వరం ప్యాకేజ్ 9 పెండింగ్ ఉంది, ఇంకా పూర్తి కాలే. పాదయాత్రలో నేను చూసిపోయినా. ఈ రోజు కూడా అది అట్లనే పడవ పడ్డది. ఆ పడవ పడ్డ పనులు కూడా చేపించే బాధ్యత నాది. ఇవాళ మేడిగడ్డ మేడి పండైంది, అన్నారం పక్కున వలిగింది, సుందిలా ఎట్లుందో ఎవరికి తెలుస్తలేదు. 1,00,000 కోట్లు పెట్టినా అంటాడు, బాగా మెక్కిండు పందికొక్కు లెక్క. ఇవాళ మేడిగడ్డ, సుందిలా, అన్నారం ఇవాళ దిక్కులేంది అయిపోయింది. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఇక మిడ్ మానేరు ముంపు గ్రామాల గురించి చెప్తున్నాడు మా ఆదిశీనన్న. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అని పెద్దోళ్ళు చెప్పారు. ఏం పోయే కాలం వచ్చిందా? 20 లక్షల కోట్ల రూపాయలు 10 ఏళ్ళ ఖర్చు పెట్టిండు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిండు. అత్తగారు వాళ్ళని చూశాను, అత్తగారింటికాడ ఇచ్చిండొచ్చు కదా వాళ్ళకు, మిడ్మానేరులకు. వాళ్ళకు కూడా న్యాయం చేయలేను. ఇంజనీర్లు మొదలుకొని నాటి ప్రభుత్వ పెద్దల వరకు అందరికీ కాంట్రాక్ట్ సంస్థలు భారీగా ముడుపులు ముట్టజెప్పాయని, వాటిని రాబట్టుకునేందుకు నిబంధనలు తుంగలో తొక్కాయని కమిషన్ అంచనాకొచ్చింది. రూల్స్ బ్రేక్ చేసేందుకు అప్పట్లో అధికారులు, నాటి ప్రభుత్వ పెద్దలు సహకరించినట్లుగా గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాగ్ అనేక అంశాలను లేవనెత్తింది. విజిలెన్స్ రిపోర్ట్స్, అఫిడవిట్లు, ఇతరాత్ర నివేదికలను విచారణ కమిషన్ పరిగణలోకి తీసుకుంది. కాళేశ్వరం కోసం ఆగ మేఘాల మీద ఖర్చుల అంచనాల పెంపు, పరిపాలన అనుమతులు లేకుండానే చెల్లింపులు, పనులు పూర్తి కాకుండానే కంప్లీషన్ సర్టిఫికెట్స్ జారీ అంతా కమిషన్లో భాగంగానే జరిగినట్లుగా నిర్ధారించింది. ఇప్పటిదాకా బ్యారేజీలు, పంప్ హౌజుల నిర్మాణం లాంటి సివిల్ వర్క్స్ వరకే అవినీతి పరిమితమైందని భావించినప్పటికీ విదేశాల నుంచి తెచ్చిన మోటార్ల కొనుగోలులోనూ భారీగా అవకతవకలు జరిగినట్లుగా విచారణలు నిర్ధారణ అయింది. కేసీఆర్ అండ్ టీం అవినీతి బాగోతంపై కమిషన్కు కొందరు రహస్యంగా ఆధారాలు అందించినట్లుగా తెలిసింది. ఇప్పటికే 204 పేజీలకు పైగా రిపోర్ట్ రెడీ చేసి సిద్ధంగా ఉంచింది జ్యుడిషియల్ కమిషన్. వచ్చే నెల అంటే జూన్ 15 నాటికి ప్రభుత్వం వద్దకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చేరుతుందని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధమున్న ప్రస్తుత రిటైర్డ్ ఈఎన్సీలు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, నిర్మాణంలో పాలుపంచుకున్న కంపెనీల ప్రతినిధులను జ్యుడిషియల్ కమిషన్ కొన్ని నెలలుగా ఎంక్వైరీ చేస్తూ వచ్చింది. మొదటి దశలో అఫిడవిట్లు తీసుకుని తర్వాత దశలో ఓపెన్ కోర్టు ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు, పాలసీ నిర్ణయాలు, నిధుల విడుదల, నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల వివరాలను సేకరించింది. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణలో జరిగిన అనేక అవకతవకలను, లోటుపాట్లను గుర్తించింది. నిబంధనలేవి పాటించకుండా ఆగమేఘాల మీద ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ను, పనులు పురమాయించడం, క్షేత్రస్థాయిలో పనులు పూర్తి కాకముందే పూర్తయినట్లుగా వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం, కొన్ని పనులు చేయకుండానే చేసినట్లుగా చూపడం, నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీకి ఉన్నప్పటికీ ఆ విషయంలోనూ చూసి చూడనట్లుగా వ్యవహరించడం, బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండా డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని సర్టిఫికెట్లు కూడా జారీ చేయడం, కరోనా టైంలోనూ ఏజెన్సీ బ్యాంక్ గ్యారంటీలను రిలీజ్ చేయాలని ఆదేశించడం లాంటి జ్యుడిషియల్ కమిషన్ ప్రధానంగా గుర్తించింది. అంతేకాదు గత ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి లేకుండా ఇవేవీ సాధ్యం కావని, అదే సమయంలో ఆఫీసర్ల అత్యుత్సాహం వెనుక కమిషన్ల దందా నడిచిందని తగిన ఆధారాలతో నిర్ధారణకు వచ్చింది జ్యుడిషియల్ కమిషన్. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కక్కుర్తితోని కేవలం కమిషన్ల కక్కుర్తి కోసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు గుండకాయ అని చెప్పింది వాళ్లే.
ప్రాజెక్టు వ్యయాన్ని 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెంచి ఆనాడు 80,000 కోట్లకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకున్నారు. 80,000 crores మీద వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు దిగిపోయే నాటికి 94,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆ తర్వాత కూడా వాళ్ళ హయాంలో జరిగిన కొన్ని బిల్స్ అనేది ఇప్పటికే 1,00,000 కోట్లు దాటింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అయితే 1.47 lakh crores. ఆలోచన చేయండి, 38,500 కోట్లకి జరిగే ప్రాజెక్టుని ఇప్పుడు పూర్తి కావడానికి 1,47,000 కోట్లు కాబోతుంది. సుమారు ఆయకట్టు సిమిలర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలను ఇష్టారీతను పెంచినట్లుగా జ్యుడిషియల్ కమిషన్ గుర్తించింది. కేవలం నెలల వ్యవధిలోనే భారీ మొత్తంలో అంచనాలు పెరగడం వెనుక లోతుగా ఆరా తీసింది. ఇంత చేసినా ఆయకట్టుకు నీళ్లు రాకపోవడం, మేడిగడ్డ కుంగిపోవడంతో ఇంతకీ ప్రాజెక్టు ఎవరి లబ్ధి కోసం చేపట్టారనే కోణంలోనూ వివరాలు సేకరించింది కమిషన్. ముందుగా అనుకున్నట్లుగా తుమ్మిడిహెట్టు వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపడితే 38,500 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందేవి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక రీడిజైన్ పేరుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలను అనూహ్యంగా 80,191 కోట్లకు పెంచారు. ఆ తరువాత 88,557 కోట్లకు, అనంతరం అడిషన్ ఎంసీ పేరుతో 1,10,000 కోట్లకు పెంచేశారు. ఆపై మరిన్ని పనుల పేరుతో ఎవ్వరూ ఊహించని రీతిలో 1,47,000 కోట్లతో పనుల అంచనాలు పెరగడంపై కమిషన్ ఇప్పటికే వివరాలు సేకరించింది. మొత్తంగా 133.67% బ్యారేజీ నిర్మాణం వ్యయం పెంచారని కాగ్ బయటపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి 93,000 కోట్లకు పైగా ఖర్చు చేయగా 1,00,000 ఎకరాలకు కూడా కాళేశ్వరం ద్వారా నీరు అందడం లేదంటే దీన్ని కేసీఆర్ పాలన వైఫల్యంగా చాలామంది చెబుతున్నారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో క్వాలిటీ కంట్రోల్ పట్టించుకోకపోవడం, నిర్వహణ బాధ్యతల నుంచి ఏజెన్సీలను వదిలేయడం, క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేయించకుండానే వేల కోట్ల రూపాయలు చెల్లించడం, రిజిస్టర్లలో అడ్డదిడ్డంగా మార్పులు చేయడం, బిల్లుల చెల్లింపుల్లోనూ గైడ్లైన్స్ పాటించకపోవడం, పరిపాలన అనుమతులు లేకుండానే ఫండ్స్ రిలీజ్ చేయడం వెనుక కమిషన్ల దందా జరిగినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన విచారణ కమిషన్ ఫైనాన్స్కు సంబంధించిన విషయాలను ఎస్టాబ్లిష్ చేసేందుకు పలు సెక్షన్లను కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన 3 పంప్ హౌజుల కోసం 10,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. విదేశాల నుంచి తెప్పించిన 46 బాహుబలి మోటార్లను బిగించారు. అయితే 2022లో గోదావరికి వచ్చిన వరదలకు కన్నెపల్లి, అన్నారం పంప్ హౌజులలో 29 మోటార్లు, వాటర్ లిఫ్టింగ్కు సంబంధించిన ఇతర పరికరాలన్నీ జల సమాధి అయిపోయాయి. దీంతో వందలాది కోట్ల మేర నష్టం వాటిల్లింది. క్వాలిటీ పాటించకపోవడం వల్లే ఈ స్థాయిలో నష్టం జరిగిందని నిపుణులు తేల్చారు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్రంలోని వెనుకబడ్డ ప్రాంతాలకు 195 టీఎంసీలు నీరు మళ్లించాలన్న సదుద్దేశం వెనుక 1,00,000 కోట్ల రూపాయల అవినీతి దాగి ఉండడం గత పాలకుల దోపిడీ రాజ్యానికి నిలువెత్తు నిదర్శనం అంటున్నారు రాజకీయ పండితులు. ఆ దరిద్రం వల్ల మనకు రావద్దని, ఆ దరిద్రం మీద, కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం నుంచి గినక మేడిగడ్డను వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి 3 నెలల్లో పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా సొప్పదండిలో, హుజూరాబాద్లో, కరీంనగర్లో, మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుండే అని చెప్పేందుకు నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా. కింద మేడిగడ్డ దగ్గర పంపు చాలు చేస్తే ఆ నీళ్లు మిడుమానేరుకు వస్తే, మిడుమానేరు నుంచి మల్లన్న సాగర్కి వస్తే, మల్లన్న సాగర్ నుంచి కూడెల్లి వాగులో వస్తే ఆ వాగులకు వెళ్ళి మా మానేరులకు నీళ్లు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. కానీ ఇవాళ ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏదీ తెలియదు. కాళేశ్వరం ఏందో తెలియదు, మేడిగడ్డ ఏందో తెలియదు, మల్లన్న సాగర్ తెలియదు, చెరువులు నింపుడు తెలియదు, వాగులలో నీళ్లు పోసుడు తెలియదు, రైతుల పంటలు కాపాడు అంతకంటే తెలియదు. ఎవడో రాసిచ్చిడిన చదివిండు, కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోస అవుతుంది, తయారు కాండ్రి అంటున్నా. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉండగా
కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటలు రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. కేసీఆర్ మీద కోపం ఉంటే, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బదనాం చేయాలంటే ఇది ఒక్కటే ఉన్నది ఆ పద్ధతి. రైతుల పొలాలు ఎండాలి, ప్రజల గొంతు ఎండాలి, బతుకులాగం కావాలి అని చెప్పి అప్పుడు మళ్ళీ కేసీఆర్ని తిట్టాలి అని ఒక చిల్లర ఆలోచన తప్ప, చిల్లర రాజకీయం తప్ప ఇది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన పద్ధతేనా ఇది? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.